హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కార్లో నుండి మనోహరి తాయెత్తుని తీయగానే ఇకప్పుడు ఆరు అది చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. వసే మనో, ఏం చేస్తున్నావే అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు మనోహరి గార్డెన్లో చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ, వసే ఆరు, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి నిన్ను పైకి పంపించేశాను. అయినా సరే ఎందుకే కిందికి వచ్చి మళ్ళీ నా ప్రాణాలు తీస్తున్నావు? నీ చెల్లిని ఇంట్లో నుండి పంపించేయడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తే మీ నాన్న హాస్పిటల్ పాలయ్యాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆరు, బాగీని నా చెల్లి అంటుందేంటి, ఆయన నా నాన్నగారా అని చెప్పి ఆలోచిస్తూ ఒకసారి గుప్తా, ఆ బాలిక నిన్ను అక్క అని పిలుస్తుంది కదా, అంటే తను నీ చెల్లితో సమానమే కదా, అప్పుడు ఆయన కూడా నీ తండ్రి అవుతాడు కదా అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. వస్తే మనో, బాగి నా సొంత చెల్లి కాకపోవచ్చు, కానీ నువ్వు బాగి చెల్లికి రావాలని చూసినా, తనను ఏమన్నా చేయాలని చూసినా కూడా నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి ఇక అలా ఆరు మనోహరిని బెదిరిస్తూ ఉంటుంది. అయినా బతికున్నప్పుడు ఎన్నో పూజలు చేశావు, పుణ్యస్త్రీగా పోయావు, అంతకు మించి నీకేం కావాలి, ఇంకా ఎందుకు ఇక్కడే తిరుగుతున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నీ ప్రాణాలు అని చెప్పి ఆరు గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో ఆరు అక్కడ ఉన్నట్టుగా మనోహరికి వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఇక మనోహరి, నిన్ను ఇలా కాదే, నిన్ను ఇక్కడ నుండి శాశ్వతంగా దూరంగా పంపించేస్తాను, నీ కుటుంబంలో ఉంటూ నేను అమర్తో సంతోషంగా ఉంటాను అని చెప్పి మనోహరి తన చేతిలో ఉన్న విభూతిని ఆ గార్డెన్లో చల్లుతూ ఉంటే ఇకప్పుడు ఆ విభూతి వల్ల ఆరు అలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. తన చుట్టూ మంటలు వ్యాపించినట్టుగా ఆరుకి అనిపిస్తూ ఉంటుంది. వసే మనో, వద్దే, కనీసం ఆత్మగా అయినా ఉంటూ నా పిల్లల్ని కళ్ళారా చూసుకొనివ్వు అని చెప్పి ఇక అలా ఆరు అరుస్తూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఆ గార్డెన్ అంతా కూడా విభూతి చల్లేస్తూ ఉంటుంది. ఇక ఆరు ఒక చెట్టుకి ఆనుకొని నిలబడుతుంది. అప్పుడు గోర ఇచ్చిన తాడుని మనోహరి ఆ చెట్టుకి కడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా గేట్ అవతలకి ఆరు వెళ్ళిపోతుంది. గేటు దగ్గర అంతా కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఆరు ఇంట్లోకి ప్రవేశించలేకపోతుంది. ఇక ఆ తర్వాత మనోహరి గోర ఇచ్చిన తాయెత్తుని గుమ్మానికి కట్టబోయి ఒకసారి అలాగే గుమ్మానికి కట్టినప్పుడు బాగి బ్యాగ్ తగిలి ఆ తాయెత్తు ఊడిపోవడం గుర్తు చేసుకొని గుమ్మానికి కాస్త పక్కకని ఆ తాయెత్తుని కడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కిందికి వచ్చిన బాగి మనోహరి గుమ్మానికి ఏదో కట్టడం చూస్తుంది. ఇక అలా తాయెత్తుని కట్టేసిన తర్వాత మనోహరి సంతోషంగా నిలబడి అలా బయటకు చూస్తూ ఉండగా అప్పుడు బాగి వచ్చి మనోహరి భుజం మీద చేయి వేస్తుంది. దాంతో మనోహరి ఒక్కసారిగా కంగారు పడిపోయి వెనక్కి చూసేసరికి బాగి ఉంటుంది. ఏంటి మనోహరి, గుమ్మానికి ఏదో కడుతున్నావేంటి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే ఇకప్పుడు మనోహరి, ఈ కుటుంబానికి మంచి జరగాలని తాయెత్తు కడుతున్నాను, ఈ మధ్య ఈ కుటుంబంలో ఎన్నో దోషాలు జరుగుతున్నాయి కదా, అవన్నీ పోవాలనే తాయెత్తు కడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి, మంచి జరగాలన్నంత వరకు బాగానే ఉంది, కానీ ఆ మంచి జరగాలనే మాట నీ నోటి వెంట వస్తుంటేనే నాకు అనుమానంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతకీ అత్తయ్యకి చెప్పావా అని బాగి అంటూ ఉంటే, మంచి జరగాలని కోరుకున్నప్పుడు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు కదా, అందుకే ఎవరికి చెప్పలేదు, అయినా ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు, నాకెందుకు అని చెప్పి మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి మనోహరి, అసలు ఈ తాయెత్తు ఎందుకు కట్టినట్టు, నిజంగా ఈ కుటుంబానికి మంచి జరగడానికే కట్టినట్ట? సరే, 2 రోజులు చూద్దాం, ఒకవేళ ఈ తాయెత్తు వల్ల దోషాలన్నీ తొలగిపోతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పి బాగి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక గుమ్మానికి కట్టిన తాయెత్తు వల్ల ఆరు లోపలికి ప్రవేశించలేక అలా గేట్ బయటే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాథోడ్ పిల్లల్ని జీబ్లో స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అలా జీబ్లో ఉన్న అమ్మ వైపు చూస్తూ, అమ్మో, నువ్వైనా గుమ్మానికున్న ఆ తాయెత్తుని తీసేయని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి తిరిగి రాగానే
ఇక అలా గార్డెన్లోకి చూస్తూ ఉంటారు. అంజు పాప గార్డెన్ చుట్టుపక్కల అంతా చూస్తూ ఎవరు లేరేంటి, అంత ఖాళీగా ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటే, రోజు కూడా ఎవరు ఉండరు కదా అంజు పాప అని చెప్పి రాతోడు అంటాడు. లేదు రాతోడు, రోజు మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉండేది, కానీ ఈరోజు ఏదో తెలియని వెలితి తెలుస్తుంది అని చెప్పి ఇక అలా అంజు పాప బాధపడుతూ ఉంటే, అవును రాతోడు, మాకు కూడా అలాగే అనిపిస్తుంది, రోజు ఇక్కడ అమ్మున్నట్టుగా అనిపించేది అని చెప్పి పిల్లలు అలా బాధపడుతూ ఉంటారు. మరోవైపు మనోహరి హాల్లోకి వస్తుంది. మనోహరిని చూడగానే, పంతులు గారు, ఆరు స్నేహితురాలివి నువ్వే కదమ్మా, అమర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది నువ్వే కదా, నీ రాతలో పెళ్లి రాసిపెట్టి లేదేమో, అందుకే 2 సార్లు కూడా అమర్ని పెళ్లి చేసుకోలేకపోయావు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అయితే అక్క మీతో అన్ని విషయాలు చెప్పిందా పంతులు గారు అని చెప్పి బాగా అడుగుతుంది. అవునమ్మా, ఆరు ఎప్పుడు గుడికి వచ్చినా కూడా ఈ అమ్మాయి పేరు మీద కూడా అర్చన చేయించేది, నిజంగా అటువంటి స్నేహితురాలు దొరకడం ఈ అమ్మాయి అదృష్టం అని చెప్పి అంటూ ఉంటే, అవును పంతులు గారు, మీరు అంటున్నది నిజమే, ఆరుకి నేనంటే ప్రాణం, అందుకే నేను 6 ప్రాణాలు తీసేసుకున్నాను అని చెప్పి ఇక అలా మనసులో అనుకొని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న బాగి మనసులో, అటువంటి స్నేహితురాలు దొరకడం మనోహరి అదృష్టమైతే, మనోహరి లాంటి రాక్షసి స్నేహితురాలుగా దొరకడం అక్క దురదృష్టం. అక్క మనోహరి బాగు కోరుకుంటే మనోహరి మాత్రం అక్క బతుకు మీద కొట్టింది అని చెప్పి బాగి బాధపడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి రావడం చూసిన బాగి, పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, వాళ్ళని ఇంట్లోకి తీసుకువస్తానని చెప్పి గార్డెన్లోకి వస్తుంది. ఇక పిల్లలు బాగిని పట్టించుకోకుండా అలా అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. డాడ్, ఈరోజు ఎందుకో తెలీదు, మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది, కళ్ళెదురుగా అందరూ ఉన్నా కూడా ఎవరో లేనట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అలా బాధపడుతూ ఉంటే, అప్పుడు బాగి మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆరు కూడా ఆ మాటలు విని గేట్ అవతల నుండి బాధపడుతూ ఉంటే, బాగి మనోహరి కట్టిన యంత్రం వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. తర్వాత పిల్లలు లోపలికి వస్తారు. బాగున్నారా పిల్లలని చెప్పి పంతులు గారు పిల్లల్ని పలకరిస్తారు. ఇక ఆ తర్వాత బాగి, పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు పంతులు గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పిల్లల్ని రెడీ చేసి తీసుకొని వస్తాను అని చెప్పి, పదండి పిల్లలు ఫ్రెష్ అవుతారు కానీ అని చెప్పి పిల్లల్ని గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటే, ఇక అప్పుడు పంతులు గారు అమర్తో, ఈ అమ్మాయి నిజంగా అచ్చం అరుంధతి లాగే ఉంది, మీరు చెబుతూ ఉంటే ఏమో అనుకున్నాను అని అంటూ ఉంటే, ఇక అలా అమర్ కూడా బాగి వైపు చూస్తూ ఉంటాడు. మరోవైపు రణవీర్ జైలు నుండి రాగానే ఆ మనోహరిని చంపేస్తానంటూ ఆవేశంగా బయలుదేరి వెళ్తూ ఉంటే, సౌరవ్ రణవీర్ని ఆపుతూ, వద్దు రణవీర్, ఆవేశపడడం మంచిది కాదు, ఆ మనోహరి గుంటనక్క లాంటిది, తెలివిగా దెబ్బ కొట్టాలని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రణవీర్ ఇప్పుడే ఆ మనోహరి దగ్గరికి వెళ్ళి దాని ప్రాణాలు తీస్తాను, ఆ మిలిటరీ వాడి ఇంటి గోడలు బద్దలు కొట్టుకొని వెళ్తానని చెప్పి అంటూ ఉంటే, నిన్ను ఓడించిన మిలిటరీ వాడి ఇంటి గోడలు బద్దలు కొట్టడం అంత సులువు కాదు రణవీర్, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో, అనవసరమైన గొడవ చేయడం మంచిది కాదు, మనకు కావాల్సింది కేవలం మనోహరి మాత్రమే, సైలెంట్గా మనోహరిని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రణవీర్ గట్టిగా అరుస్తూ, మనోహరి నీ చావు తప్పిందనుకోకు, కేవలం వాయిదా పడింది అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అమర్ ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మనోహరి అమర్ పిల్లలు భోజనం చేస్తూ ఉంటే బాగి వడ్డిస్తూ ఉంటుంది. మనోహరికి సడన్గా పొలమారుతుంది. మంచినీళ్ళు తాగండి ఆంటీ, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, నన్నెవరు తలుచుకుంటారు, నాకంటూ ఉన్నది ఈ లోకంలో ఆరు ఒక్కతే, ఆరు ఏ లోకంలో ఉన్నా కూడా నన్ను తలుచుకుంటుంది అని చెప్పి ఇక అలా మనోహరి అంటూ ఉంటుంది. మనసులో మనోహరి ఆరు గురించి ఆలోచిస్తూ అది ఏ మూలన కూర్చొని ఏడుస్తుందో ఇంట్లోకి రాలేక అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇక ఆరు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.